ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయం చేత వెలుపలకి పోకుండా బయటకి రాకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూయబడెను. ఇక్కడ గమనించినట్లయితే యెహోషువ గ్రంథంలో యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలని మరి ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నప్పుడు, యెరికో పట్టణం వారు బయటికి రాకుండా ఎవరు లోపలికి వెళ్ళకుండా గట్టిగా మరి ద్వారం మూసుకొని ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి యెరికోను స్వాధీనపరచుకొనుటకు దేవుడు ఒక ఉపాయము మరి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, 7 రోజులు మౌనముగా యెరికో గోడ చుట్టూ తిరగాలి. ఆ 7వ రోజు యెరికో గోడ చుట్టూ తిరుగుచూ బిగ్గరగా బూరధ్వనులు, కొమ్మునాదములు చేస్తూ బిగ్గరగా కేకలు వేయాలి. కేకలు వేసినప్పుడు యెరికో గోడలు కూలిపోతాయి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి 6 దినములు మౌన ప్రదక్షిణ చేస్తూ 7వ రోజు దేవుడు చెప్పినట్లుగా మరి బూరధ్వని చేస్తూ కొమ్ములతో ఊదుచు బిగ్గరగా కేకలు వేసినప్పుడు యెరికో కోట గోడలు కూలిపోయినాయి. ప్రియులారా, గమనించినట్లయితే ఈ యొక్క సన్నివేశము మరి శత్రువు యొక్క సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి, శత్రువుని స్వాధీనం చేసుకోవడానికి ఇదొక ఉపాయము దేవుడు ప్రజలకు చెప్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన ముందు ఉన్న శత్రువును లేదా మనల్ని ఆవరించి ఉన్న శత్రువును మనం ఓడించాలి అంటే మనము స్తుతించక తప్పదు, కేకలు వేయక తప్పదు. మనం చెల్లించే స్తుతుల ద్వారా పరలోక రాజ్యం తెరవబడుతుంది. పరలోకము నుండి దేవుని యొక్క శక్తి దిగొచ్చినప్పుడు దేవుని కార్యము జరుగుతుంది. స్తుతి చెల్లించడం ద్వారా సాతాను కట్టుకున్న గోడలు కూలిపోతాయి. సాతాను యొక్క సామ్రాజ్యము కూలిపోతుంది. స్తుతి చెల్లించడం ద్వారా కుటుంబాలలో ఉన్న చీకటి తొలగిపోతుంది. దేవుని సన్నిధి కుమ్మరింపబడి వాని రాజ్యము కూలిపోతూ ఉంటుంది. మన ముందర ఎలాంటి దుర్గాలు, కొండలాంటి సమస్యలు, అప్పులు, రోగాలు ఎన్ని ఉన్నా అవన్నీ తీరిపోతాయి, అంటే తొలగిపోతాయి. ప్రియులారా, మరి గమనించినట్లయితే 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం మనం చూస్తే, సొలొమోను మరి మందిరము కట్టిన తర్వాత వారు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు గాన ప్రతిగానములు చేయుచుండగా స్వరమెత్తి మరి దేవుణ్ణి స్తుతించినప్పుడు 14వ వచనంలో చూస్తే, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకొనగా అక్కడ ఎవరు నిలవలేకపోయారు. ప్రియులారా, మనం స్తుతించేటప్పుడు మరి దేవుని యొక్క సన్నిధి ఆకాశము నుండి దిగొస్తూ ఉంటుంది. ఆకాశం నుండి దిగొచ్చినప్పుడు అక్కడ ఎవరు మరి ఆ దేవుని యొక్క సన్నిధిని మరి తాళలేరు, ఉండలేరు. యెరికో యొక్క మరి కోటగోడల్ని కూలగొట్టడానికి దేవుణ్ణి వాళ్ళు స్తుతించడమే సరిపోయింది. బిగ్గరగా బూరధ్వనితో మరి ఆ కొమ్మునాదములతో దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆకాశము నుండి దేవుని యొక్క శక్తి దిగొచ్చి కోటగోడల్ని కూలగొట్టేసింది. దేవుని స్తుతిలో మనము బలమైన దుర్గములను మనము కూలగొట్టగలం. వారందరూ కూడి దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, పాటలు పాడుచున్నప్పుడు ఇక్కడ యెరూషలేము మందిరములో ఒక మేఘము వారిని కప్పగా మరి దేవుని సన్నిధి చేత ఆ మేఘం కప్పినప్పుడు వారు మరి ఆ సన్నిధిని నిలవలేకపోయారు. అందుకే ప్రియులారా, దేవుణ్ణి స్తుతించుతూ ఉంటే స్తుతిలో ఒక దైవిక శక్తి అనేది ఉన్నది. ఆ శక్తి మనపైకి దిగొచ్చినప్పుడు, దేవుని సన్నిధి మనకు దిగొచ్చినప్పుడు ఆ దేవుని సన్నిధిలో అందరూ
పడిపోతూ ఉంటారు. అనేకులు మరి దైవజనులు ప్రార్థించినప్పుడు అనేకులు కింద పడిపోతూ ఉంటారు. ఎందుకు? దేవుని యొక్క శక్తిని వారు తట్టుకోలేక. మనుషులు నెట్టేయడం కాదు, దైవజనులో దేవుని యొక్క శక్తి ఉన్నప్పుడు, ఆ శక్తి వారిని తాకినప్పుడు వారు పడిపోతూ ఉంటారు. ప్రియులారా, ఇది కొత్తగా ఉందే ఇది పడిపోవడం అని అంటూ ఉంటారు. ఇది పడిపోవడం కొత్తది కాదు, పాతదే. ఆ కాలములో మరి ఇశ్రాయేలు ప్రజలు గానప్రతి గానములు చేసినప్పుడు దేవుని మందిరములో మరి మేఘము దేవుని సన్నిధి నిండినప్పుడు అందరూ తాలుకోలేకపోయారు, అక్కడ ఉండలేకపోయారు. మరి ప్రియులారు గమనించినట్లయితే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము మరి 15వ వచనం మనం చూసినట్లయితే, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోకి తెచ్చి వారిలో ఎవని మీద నేను అతని నీడ పడితే స్వస్థత నొందుతారని అనేకులను అలాగా వారు మరి వీధుల్లోకి తీసుకురావడం జరిగింది. పేతురు దేవుని యొక్క శక్తి చేత నింపబడినప్పుడు మరి అక్కడున్న ప్రజలందరూ ఏం చేశారంటే, పేతురు యొక్క నీడ ఆ రోగుల మీద పడాలి, ఆ ఒక నీడ పడితే చాలు రోగులందరూ స్వస్థత నొందుతారని మరి ఆ వీధులలోకి తెచ్చి పేతురు యొక్క నీడ పడేటట్లు రోగులను అక్కడ నిలబెట్టేవారు. ప్రభునందు ప్రియులారా, ఇది పాతదే. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ రోగులు మరి స్వస్థపడటం, మరి దెయ్యాలు పారిపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉండేటివి. స్తుతించడంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. స్తుతి చెల్లించడం ద్వారా, ఆరాధన చేయడం ద్వారా దేవుని యొక్క అభిషేకం మన పైన కుమ్మరించబడుతూ ఉంటుంది. తద్వారా దేవుని అభిషేకము అనేకులను తాకినప్పుడు వారు స్వస్థత నొందుతారు. ప్రియులారా, మరి గమనించినట్లయితే అనేక సంఘ ఆరాధనలో ప్రాముఖ్యంగా మనం బెన్హిన్ గారి యొక్క ఆరాధనలు మనం చూసినప్పుడు, తాను మరి వాక్యోపదేశంకు ముందు ఆరాధన మొదలుపెట్టినప్పుడు ఆరాధనలోనే అనేకులు స్వస్థత నొందడం, అనేకులు మరి దెయ్యాలు వెళ్ళిపోవడం, వదిలిపోవడం, అనేకులు కుంటివారు గుడ్డివారు లేచి మరి నడవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆరాధనలో ఒక దైవికమైన శక్తి దిగిరావడం అనేది ఉంటుంది. అందుకే అనేక సంఘాలలో మరి ఆరాధన అనేది జరిగిస్తూ ఉంటారు. కొన్ని సంఘాలలో ఆరాధన జరిగించరు. ప్రియులారా, ఒక సేవకుడు వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థన చేయని అవసరం లేదు. స్తుతి ఆరాధనలో మరి దేవుని శక్తి దిగొచ్చినప్పుడు వారు స్వస్థత నొందుతూ ఉంటారు. ప్రియులారా, మరి అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 11 నుంచి 12 వరకు మనం చూసినట్లయితే అనేక సంఘాలలో మరి స్తుతి ఆరాధన మరి జరిగినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధి దిగొస్తూ ఉంటుంది. అనేకుల జీవితాలలో ఉన్న కాడులు విరగొట్టబడతా ఉంటాయి. రోగాలతో ఉన్నవారు స్వస్థపరచబడతా ఉంటారు. దయ్యము చేత పట్టబడిన వారు విడుదల పొందుతూ ఉంటారు. ప్రియులారా, మనం గమనించినట్లే అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 24వ వచనాలు మనం చూసినట్లయితే, పౌలు శిలను చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారట, మధ్యరాత్రి వేళలో ప్రార్థించుచు కీర్తనలు పాడుతూ ఉన్నారంట. మధ్యరాత్రి వేళలో వారు ప్రార్థిస్తూ కీర్తన పాడుతూ ఉంటే భూకంపము కలిగి చెరసాల పునాదులు కదిలినాయంట. అప్పుడు చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడిపోయాయి. హల్లెలూయా! గొప్ప అద్భుతం జరిగింది. ప్రియులారా, మరి మన జీవితాలలో కూడా ఉన్న ఆటంకాలు, ఉన్న అవరోధాలు, చీకటి కొండలాంటి సమస్యలు, పెద్ద పెద్ద పర్వతాల లాంటి సమస్యలు ఏదున్నా కానీ నువ్వు ఆరాధన చేసినప్పుడు సమస్తమును తొలగిపోతూ ఉంటాయి. అందుకే వాక్యం అంటుంది కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే నా కార్యమును నేను జరిగిస్తానని దేవుడు అంటా ఉన్నాడు. ప్రియులారా, ఆరాధనలో అంతా శక్తి ఉంటూ ఉంటుంది. గొప్ప అద్భుతం జరిగింది.
పౌలు శిలలు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మరి భూకంపం కలిగింది. చెరసాల పునాదులు కదిలిపోయి చేతులకున్న బంధకాలు ఊడిపోయానంటే ఎంత గొప్ప శక్తి దిగొచ్చిందో జ్ఞాపకం చేసుకోండి. దేవుని శక్తిని ఎవరు ఆపలేరు. అందుకే దయ్యాలు వణికిపోతూ ఉంటాయి, దురాత్మలు పారిపోతూ ఉంటాయి. దేవుని శక్తిలో అంత దేవునిలో అంత శక్తి ఉన్నది. ఆయన ప్రభావంలో అంత శక్తి ఉన్నది. ప్రతి దురాత్మ పారిపోతూ ఉంటుంది. ప్రతి చీకటి శక్తి మాయమైపోతూ ఉంటుంది యేసు నామంలో. అందుకే ప్రియులారా, దేవుని యొక్క శక్తి దిగొచ్చినప్పుడు బంధకముల నుంచి మనం విడిపించబడతా ఉంటాం. మనుషుల పైన ఉన్న కాడులు విరగొట్టబడతా ఉంటుంది. అనేక మంది చేతబడి శక్తుల చేత, దయ్యపు శక్తుల చేత పీడింపబడి అల్లాడుతూ ఉంటారు. అలాంటి వారి కొరకు మనం స్తుతి ఆరాధన చేసినప్పుడు వారి యొక్క బంధకాలన్నీ మరి విడిపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్తుతి చెల్లించడం ద్వారా శత్రువు యొక్క కోటగోడలు మరి కూలిపోవడం అనేది జరిగింది. ఎరికో మరి చుట్టూ ప్రదక్షిణ చేసి 6 దినాలు ప్రదక్షిణ చేసి 7వ దినము ఆర్భాటంతో కేకలు వేసినప్పుడు గొప్ప కోటగోడలు మరి కూలిపోవడం జరిగింది. ఈ గొప్ప కోటగోడలు కూలిపోయినప్పుడు శత్రువుని సమూలంగా నాశనం చేశారు. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి నీపైన దాడి చేస్తున్న శత్రువును నువ్వు ఎదుర్కోవాలంటే, నీ జీవితం పైన దాడి చేస్తున్న శత్రువును నువ్వు ఎదుర్కోవాలంటే దేవుణ్ణి స్తుతించడమే. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో, దైవికమైన శక్తి దిగివచ్చి వాణ్ణి అంతం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన సంఘాలలో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో నువ్వెప్పుడైతే ఎక్కడైతే ఆరాధన మొదలు పెడతావో, ఆ ఆరాధన నువ్వు మొదలుపెట్టినప్పుడు దేవుని యొక్క శక్తి దిగివచ్చి నీ చుట్టూ ఉన్న ప్రతి సమస్యను అది తొలగింపజేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఇట్టి సమయంలో నువ్వే పరిస్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుని యొక్క దైవికమైన శక్తి నిన్ను ఆవరించి ప్రతి ఒక్క విపత్తు నుంచి నిన్ను తప్పించునుగాక. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.